బిషప్లు కూడా వచ్చారు. వారందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడికి విచ్చేసిన మహానుభావులందరూ కూడా చాలా సంతోషం, చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి కారణం రేపు క్రిస్మస్ ఉంది కాబట్టి క్రైస్తవ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన అవసరం ఉందని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ జరిగే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవడానికి అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అందరికీ కూడా ఒకటే కాదు రెండు కాదు, ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి మన కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అవి తీర్చడానికే వారు ఇక్కడికి వచ్చారు. మీరు ఆలోచించుకునే అవసరం ఉంది. క్రైస్తవ సోదరులారా, నేను కూడా ముస్లింను, మీరు క్రైస్తవులు, మనమందరం ఒకే ఆర్జిన్ నుంచి వచ్చిన వాళ్ళం. మీకందరికీ బాగా తెలుసు. ఇక్కడ భారతదేశంలో ఉండే ముస్లింలందరూ కానీ క్రైస్తవులు కానీ బాగా పేదవాళ్ళం మనమందరం. మనకెవరు ఆదుకోవాలా? ప్రభుత్వాలు ఆదుకోవాలా? యా ప్రభుత్వం ఆదుకుంది మమ్మల్ని? మీరు ఆలోచించినారా? ఎవరన్నా ఆదుకున్నారా మిమ్మల్ని? గత 5 సంవత్సరాలు ఒక పని ఏమైనా జరిగిందేమో క్రైస్తవులకు చెప్పాలని ధైర్యంగా అడుగుతా ఉండా. కేవలం మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు దయచేసి తప్పని చేయలేదు. 2002 హైదరాబాద్లో క్రైస్తవులు కూడా చర్చిలకు డబ్బులు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతవరకు లేదు. ప్రవేశపెట్టిన వారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు పాల్ బియాన్ గారు వచ్చి సార్తో చెప్తే సార్ నన్ను పిలిపించి ఫరూక్ వాళ్ళు కూడా ప్రవేశపెడదామన్నారు. వారికే కాదు, సిక్కులు కూడా మా అమీర్పేటలో గురుద్వారా కూడా కట్టించా మనం. నేను రాష్ట్ర వ్యాప్తంగా నేను నా నియోజకవర్గంలో ఎక్కడ కావాలంటే ఎక్కడ చర్చలు కట్టించా. పేదవారు ఉన్నారు, గ్రామాల్లో కట్టుకోలేరు, ఆ స్థితిగతులు లేవు, పేదవారు కాబట్టి వారికి ఆదుకాలు కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు కాబట్టి అందరికీ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. ఎన్ని చర్చలకు ఇచ్చినామా? కొన్ని వేల చర్చలకు ఇచ్చినాం. కాంపోజ్ స్టేట్ ఆడుకుంటే ఈ రోజు తెలంగాణలో జరిగే కార్యక్రమాలన్నీ ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన లేకపోతే ఎక్కడనేది ఒక సింపుల్ గా చెప్పిన అమ్మాయి ఇందాక చెప్పిన మంత్రి గారు చెప్పినారు, గతంలో మేము 16 కోట్ల రూపాయలు చర్చికి ఇచ్చినాం. 16 కోట్ల రూపాయలు 16 కోట్లు ఇస్తే 10 కోట్ల రూపాయలు పని అయిపోయింది. 6 కోట్ల రూపాయలు ఇవ్వాలా? 5 సంవత్సరాలు అయిపోయింది. ఒక్క రూపాయి ఇచ్చినారా? మీరు ఎవరన్నా అడిగినారా? చెప్పాలి కదా క్రైస్తవ సోదరులు. మావాడేం చేశాడు మావాడు అని చెప్పాలి. మనం ఏం చేశాము చెప్పాలి కదా, ఆయనకి సమాధానం చెప్పాలి కదా. ఫరూక్ నీకు ఇచ్చా మంత్రివర్గం, నీ వాళ్ళు ఏం చేశారంటే నేను చెప్పమంటారు? కాబట్టి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత పేదవారమే, మన చర్చిలు కూడా కట్టుకోలే స్థితిగతులు ఉన్నాం, దానికి డబ్బులు ఇస్తా ఉన్నాం. మళ్ళా కావాలంటారు మన పాస్టర్లు కూడా డబ్బులు పడలేదని చెప్పి. సార్ పెట్టారు, బడ్జెట్ పెట్టారు, ఇస్తారు. ఎక్కడికి పోతారు? మీరు మార్పు రావాలా, మాలో మార్పు రావాలా. కాబట్టి నేను కోరుకునేది ఏమంటే, ఎన్నో మంచి కార్యక్రమం చేశాం. ఒకటే రెండా ఎన్ని చెప్పాలండి? నేను ఎంతమందికి ఫీజు మీకు విదేశాలు పంపించినారు? ఎంతమంది చదివించినాడు ఆయన? చెప్పాలా మరి? నేను అడిగిన సమాధానం చెప్పాలి కదా మీరు. జెరూసలేం పంపించాం. ముస్లింల సోదరులకు మక్కా పంపిస్తున్నాం కాబట్టి వారు సబ్సిడీ ఇస్తున్నాం కాబట్టి మీకు కూడా జెరూసలేం పంపాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. జెరూసలేం పంపించారు లేదా? ఇప్పుడు ఎందుకు నిలబడిపోయింది? ఏమో ఆర్థిక ఇబ్బందులు ఉండే, మనం ఆదుకోవాలా. 10 లక్షలు నిద్రపోవడంలే. మీకు తెలిసిన 10 లక్షల రూపాయలు అప్పుకు వడ్డీ కట్టాలా, అసలు కట్టాలా, మళ్ళీ రాష్ట్రం బాగోగులు చూడాలా. ఎట్లా ఆయన చేస్తాడు? కష్టపడతాడు, సంపాదిస్తాడు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోగలుగుతాడు. ఆయనకు తప్పదు, అదే ఎవరికి లేదు. కాబట్టి అటువంటి వారిని మనం ఆదుకోవాలి. మన మాటల్లో కాదుగా, చేతుల్లో చూపించాలి. మనం ఆ కార్యక్రమం జరగాల. మనలో జరగకపోతే ఎట్లా? మనం మార్పు రావాలా. 1 రూపాయి చర్చికి ఇక్కడ ఎన్ని వేలు చర్చిలు కట్టామని చదవాలనుకుంటే ఎన్ని ఇచ్చినామయ్యా? పాస్టర్లకు ఎవరు ప్రవేశపెట్టారండి? చంద్రబాబు నాయుడు మహానుభావుడు. మూదోళ్లతో పాటు అదేవిధంగా పేషమాములతో పాటు మనకు కూడా ఇవ్వాలని చెప్పి పాస్టర్కి ఇవ్వడం జరిగింది. మనకు దాదాపు 8,700-600 మందికి ఇస్తున్నాం పాస్టర్లకు. 1 కాదు 2 కాదు. మన మైనార్టీలకైతే 5,000 మందికి ఇస్తున్నాం. మనకైతే 8,000 వచ్చేలకు ఇస్తా ఉన్నాం. దాదాపు 7 లక్షల మంది క్రైస్తవ సోదరులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. వారి బాగోగుల కోసం, మన పేదవారు కాబట్టి వారి ఆదుకాల ఉద్దేశంతోనే కదా ఇవన్నీ కార్యక్రమం చేశారు. ఇప్పుడు డబ్బులు లేవు,
బౌద్ధులు అడుగుతా ఉన్నారు, మీరు అడుగుతా ఉన్నారు. ఏ రకంగా ఇవ్వాలనేది ఆలోచన చేయాలి కదా. పుణ్యాన్ని నాశనం చేసిపోయా, సర్వనాశనం చేసిపోయా. గజనీ మహమ్మద్ గారిని ఎక్కువ దోపిడీ చేసిపోయా. ఏం మిగిలింది రాష్ట్రానికి? రాష్ట్రం మొత్తం దోపిడీ జరిగిందా లేదా? మనం చెప్పాలి కదా. మీరు షాదీ ఖానాలు కట్టేసి ముస్లింల కోసం కట్టలేదా? కమ్యూనిటీ హాల్ మీకు కట్టలేదా? మీరు మీకు ఇచ్చిన మేము ఇంటి వస్తే మా మీద కోపము, ఏమి అన్న మీద ప్రేమ. ఇది ఎక్కడ న్యాయమా? ఇది నాకు ఆశ్చర్యమైన. ఆయన సొంత జిల్లా ₹1 ఇచ్చినాడా ఏడ చర్చకు? చెప్పండి. ఆడ షాదీఖానా కట్టించాం సార్. ఆడ హజ్ పోయే వాళ్లకు కడపలో ఏర్పాటు చేస్తామని 24 కోట్లు ఇస్తే ఆయన స్థానికంగా ఉండే ముఖ్యమంత్రి అది శిథిలావస్థ అయిపోయింది. ఇప్పుడు 5 ఏళ్లు దాన్ని పట్టించుకునిలే. ఎవరు పట్టించుకోవాలి? ఆడ లేరు మైనార్టీలు, ముస్లింలు. ఎందుకు పట్టించుకోలేదు? ఆయన బాధ్యత కాదా? ఆయన కర్తవ్యం కాదా? ఒక ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఎంత సిగ్గుచ్చేటండి. కాబట్టి ఏదైనా చేయాలంటే మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. మీరు అడుగుతా ఉన్నారు. ఈరోజు మంచి రోజు, మన కొత్త సంవత్సరం వస్తూ ఉంది. మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పనిచేసే వారికి పని చేయాలి మనం. అది నేను ముఖ్యంగా కోరుకునేది. కాబట్టి ఎన్నో ఉన్నాయి, మా మీద బాధ్యతలు ఉన్నాయి. మీ బాధ్యత ఉంది, మైనార్టీ ముస్లింల బాధ్యత ఉంది, క్రిస్టియన్ల బాధ్యత ఉంది, జైల్లో బాధ్యత ఉంది. అందరినీ కూడా మనం సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. పాపులేషన్ రేషియోని బట్టి మనం వాళ్ళకి కేటాయించాల్సిన అవసరం ఉంది. చేద్దాం, తప్పకుండా ముఖ్యమంత్రి గారు చేస్తారు. కానీ మనలో కూడా కొంచెం మార్పులు చేర్పులు రావాల్సిన